సార్ స్టీల్ రిక్వైర్మెంట్ ఇంకా యూసేజ్ కి చాలా వాస్ట్ డిఫరెన్స్ వస్తుండేది సార్. ఇప్పుడు చాలా మంది ఎక్కువ స్టీల్ వాడమని క్లయింట్స్ చెప్పడం కానీ, లేకపోతే జనరల్ గా మేస్త్రీలు తక్కువ స్టీల్ వాడటం కానీ, దీని రిలేటెడ్ మీ ఒపీనియన్? ఇంత ముందు మనం డిజైన్ చేసేటప్పుడు ఎట్లాగంటే కంపిటీషనల్ పవర్ అంత ఉండేది కాదనమాట. సో మనం అప్రాక్సిమేట్ డిజైన్ తీసుకుని చేసేటోళ్ళం. మన గ్రేడ్ ఆఫ్ స్టీల్ కూడా ఇప్పుడు మారింది, గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ కూడా మారింది, కానీ దానికి తగ్గట్టు మన డిజైన్ కోడ్స్ అప్డేట్ కావట్లేదు. బేసిక్ గా లీనియర్, నాన్ లీనియర్ అనే 2 జోన్స్ ఉంటాయి ఏదైనా మెటీరియల్ కి. మనం స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ అని ఉంటుంది, బుక్స్ లో లిమిట్ వరకు లీనియర్ ఉంటుంది, స్ట్రెస్ స్ట్రెయిన్ ప్రపోర్షనల్ గా ఉంటాయి. అక్కడ వరకు మనం తీసుకున్న డిజైనే మనకు తెలియక హయ్యర్ సేఫ్టీ ఆఫ్ ఫ్యాక్టర్ తీసుకుని నాన్ లీనియర్ జోన్ కూడా మనం వెళ్తున్నాం. పర్ఫార్మెన్స్ బేస్డ్ డిజైన్ అనేది ఇన్కాపరేట్ చేసుకుంటే మనకి చాలా ఎకనామీ వస్తుంది. సో కొన్ని సాఫ్ట్వేర్స్ పర్ఫార్మెన్స్ బేస్డ్ డిజైన్ సపోర్ట్ చేస్తున్నాయి. సో ఇంకా మాన్యువల్ గా అంత అవేర్నెస్ రాలేదు. సో ఇన్ కేస్ మనం పర్ఫార్మెన్స్ బేస్డ్ డిజైన్ తీసుకుని చేస్తే కనుక చాలా కన్జర్వేషన్ ఆఫ్ స్టీల్, కాంక్రీట్ అవుతుంది. ఎకనామిక్ బడ్జెట్ లో మీ ఇల్లు కన్స్ట్రక్షన్ అవ్వాలి అండ్ స్ట్రక్చరల్ గా డిజైన్ గా ఫిట్ ఉండాలి అంటే 5 పిల్లర్స్ ని ఫాలో అవ్వండి.